Hi, hello, I'm Shankar. Welcome back to my ఛానల్. ఈరోజు మనం ఒక మేజర్ ప్రెసెంట్ జనరేషన్లో ఉన్న ఒక మేజర్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకున్నాం అండి. అండ్ టుడేస్ టాపిక్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్సో. ప్రెసెంట్ ఎరాలో ప్రెసెంట్ జనరేషన్లో మనకి చాలా యూస్ఫుల్ యూస్ఫుల్ ఇన్ ది సెన్స్ మనం దాన్ని ఓవర్కమ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఈరోజు ఏంటంటే పార్న్ అడిక్షన్, హౌ టు ఓవర్కమ్ పార్న్ అడిక్షన్. సో పార్న్ అడిక్షన్ ఏంటంటే ఈ జనరేషన్లో చాలా ఇట్స్ అ వెరీ మేజర్ ప్రాబ్లం. అది ఇట్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్ టు ఓవర్కమ్ అండి. అంటే మనం అది దాని నుంచి బయటికి రావడం అనేది ఇట్స్ డిఫికల్ట్ థింగ్, బట్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. ఇట్స్ ఇట్స్ మేనేజబుల్ అండ్ ఇట్స్ వీ కెన్ గెట్ అవుట్ ఫ్రమ్ ఇట్, బట్ వీ హ్యావ్ టు స్ట్రైవ్ హార్డ్ అనమాట. సో అదొక పాయింట్ అనమాట ఈ పార్న్ అడిక్షన్ గురించి. ఇప్పుడు ప్రజెంట్ మీకు ఎలాగో తెలిసిందే, మనం ఎక్కడ చూసినా మనము ఈ ఇంటర్నెట్ కానీ సోషల్ మీడియా కానీ ఎక్కడ కూడా మనకి ఈ ఈ ఇమేజెస్, ఈ పార్న్ అనేది మనకి ఎక్కడైనా బయట వెరీ ఇట్స్ కామన్ థింగ్. సో హౌ టు మేనేజ్ అండ్ హౌ టు ఓవర్కమ్ అనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఈ ఈ పార్న్ అనేది ఏంటి అంటే ఇది ఎలాగా ఎంత లిమిట్లెస్కి వెళ్ళిపోయిందంటే మీరు ఆకాశంలో మీరు స్టార్స్ మీరు లెక్క పెట్టగలరా? లేదు. అలాగే ఈ పార్న్ కూడా మీరు ఎంత చూసినా దానికి ఫుల్ స్టాప్ అనేది ఉండదు, దానికి కామా అనేది ఉండదు, దానికి లిమిట్ అనేది ఉండదు. మీరు అది చూసే కొద్దీ అది ఇంకా డెప్త్లోకి ఉంటుంది, కానీ అది ఒక లిమిట్ అనేది ఉండదు. ఆ దానివల్ల మీరు మన మైండ్ అంత హార్మ్ఫుల్, అన్హెల్దీ, చాలా ఇట్స్ వెరీ వెరీ డిసప్పాయింట్ అవుతాం, కానీ దానివల్ల యూస్ఫుల్ థింగ్ అనేది అయితే ఏం లేదు. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఇట్స్ అ వెరీ వెరీ అట్రాక్టివ్ అండ్ మోస్ట్ డిసెప్టివ్ థింగ్ అన్నమాట ఈ పార్న్ అడిక్షన్ అనేది. సో మనము ఆ పార్న్ అడిక్షన్ నుంచి బయటపడడానికి ఎన్ని మార్గాలు ఉంటాయా, దానివల్ల ఏంటి బ్యాడ్ అడ్వాంటేజెస్, బ్యాడ్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి, అవన్నీ డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము చాలా వేస్ ఉన్నాయండి పార్న్ అడిక్షన్ నుంచి బయటికి రావడం అనేది. ఇట్స్ ఇట్స్ వెరీ కాంప్లెక్స్ అండ్ కాంప్లికేటెడ్ థింగ్ అనుకున్నా. వీ కెన్ అడాప్ట్ మెనీ వేస్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బుక్స్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు డైలీ మీరు ఆ టైంలో మీరు పజిల్స్ ఆడవచ్చు. అలాగే మీరు రోజు మీరు బాడీకి రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇవ్వచ్చు. అలాగే మీరు ఆ టైం మీరు స్పెండ్ చేయాలనుకుంటే మీరు స్పిరిచువల్గా ఏమన్నా సాధన చేసుకోవచ్చు. అలాగే మీరు ఏంటంటే ఈ టైం అనేది మనం ఆ టైంని మనం రీప్లేస్ చేయడానికి చాలా చాలా వేస్ ఉన్నాయి. ఆ వేస్ అన్ని కూడా మనకి ఆ హ్యాబిట్స్ మనం యూజ్ మనం అలాగే మనం ఎవ్రీడే అలా కంటిన్యూ అయ్యి అలాగే మనం దాంతో పాటు మనం కంటిన్యూ అయితే ఇట్స్ వెల్ అండ్ గుడ్ అండి. మనం ఆ హ్యాబిట్ మనం కొద్దిగా మనం పార్న్ అడిక్షన్ ని మనం దూరం చేయడానికి అవకాశం చాలా ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏంటంటే రీలాప్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఒక 21 days మనం పెట్టుకున్నాం అనుకోండి, ఆ 21 days మనం చేసేస్తాం హ్యాబిట్ ఏదైతే ఉందో. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎక్సర్సైజ్ గురించి మనం మాట్లాడుకుంటే కానీ, లేదంటే వాకింగ్ గురించి మనం చేద్దాం అనుకున్నా, లేదంటే మనం ఈ పజిల్స్ కానీ రీడింగ్ బుక్స్ కానీ చేద్దాం అనుకున్నా, 21 days మనం పెట్టుకోని తర్వాత మళ్ళీ మనం రీలాప్స్ అయిపోతాం. అదొక చాలా డిసడ్వాంటేజ్ కలుగుతా థింగ్ ఇది. ఆ రీలాప్స్ ఏంటంటే ఇట్స్ అ వెరీ డిసప్పాయింట్మెంట్ థింగ్ అనమాట.
ప్రస్తుతానికి నేను ఐఎమ్ ఆన్ ద స్టేజ్ ఆన్ ద రోడ్ టు రికవరీ అనమాట. ఐఎమ్ ఆల్సో విక్టిమ్ ఆఫ్ పార్న్ అడిక్షన్. సో నేను రోడ్ టు రికవరీలో ఉన్నాను. నేను చాలా వేస్ అడాప్ట్ చేసుకున్నాను. ఎలాగా ఏంటి, దీన్ని ఏం చేయాలి, దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏంటి రీప్లేస్ చేద్దాం అని నేను చాలా వేస్ అడాప్ట్ చేసుకున్నాను. సో ఇట్స్ అగైన్ గో బ్యాక్ టు స్క్వేర్ వన్. అంటే మళ్ళీ రిలాప్స్ అవుతాం, మళ్ళీ స్టేజ్ వన్కి వస్తాం, మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ అవుతాం మళ్ళీ. బట్ ద థింగ్ ఏంటంటే మీరు డిసప్పాయింట్ అవ్వకూడదు. ఇప్పుడు ఒక స్టేజ్ రీలాప్స్ అయ్యాక మీరు అరే నేను మళ్ళీ ఇలా వచ్చాను అని మీరు గిల్ట్, మీరు క్రిటిసైజేషన్ అలాగా మీరు మనసులో ఏం పెట్టుకోకూడదండి. అవి పెట్టుకోకుండా మీరు ఏం చేయాలంటే ఇట్స్ స్టెప్ టువర్డ్స్ అన్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పేసి ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్ మోర్, మోర్ కాన్ఫిడెంట్ అండ్ మోర్ కరేజియస్లీ అని మీరు అక్కడి నుంచి మీరు స్టెప్ తీసుకుంటే ఇట్స్ వెరీ వెరీ హెల్దీ. బట్ మీరు ఎప్పటికైనా మీరంతకు మీరు ఎప్పుడు క్రిటిసైజ్ కానీ ఆ గిల్ట్తో మీరు ఎప్పుడు ఉండిపోకూడదు. మీరు ఎప్పటికైనా అది ఓవర్కమ్ అవ్వే సక్సీడ్ అయితే అవకాశం ఎప్పుడు ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు బీ విత్ పేషెన్స్. మనకు చాలా పేషెన్స్ అనేది ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు చాలా మంది ఏంటంటే బిగినింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఈ ఈ పార్న్ అడిక్షన్ బయటికి రావాలి అనుకుంటే వీళ్ళకి కొద్దిగా డిఫికల్ట్. వీళ్ళకి ఏంటి అంటే మీరు ఒక పని చేసుకోవచ్చు. మీరు డేలో మీరు ఒక 10 టైమ్స్ చూస్తే దాన్ని మీరు రెడ్యూస్ ఎలా చేయగలరంటే వీక్లీ ఒక 2 టైమ్స్ చూడడము, మంత్లీ ఒక 4 టైమ్స్, 3 to 4 టైమ్స్. సో వీక్ అలాగా 2 చూడడం, అలా కంట్రోలింగ్గా మీరు చూస్తే యూ క్యాన్ యూనో ఆ అట్రాక్టివ్నెస్ అనేది కొద్దిగా తగ్గుతూ పోతుంది. సో మీరంతకు మీరు ఏంటంటే రిడక్షన్ ఆఫ్ టైం అండ్ రిడక్షన్ ఆఫ్ యూసేజ్ ఆన్ ది స్క్రీన్ అవన్నీ మీరు డిక్రీస్ చేసుకుంటూ రావాలి. అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఎక్కువసేపు టైం స్పెండ్ చేయకూడదండి పాన్ స్క్రీన్ పైన. అది చేయడం వల్ల ఏంటంటే మనకి డే బై డే మన మైండ్లో సెన్సిటివ్నెస్ పెరిగిపోతుంది దానిపైన. అది పెరిగిపోయాక మనం డిప్రెషన్లోకి వెళ్తాం, మన మెంటల్ ఇల్నెస్ వస్తుంది. దానివల్ల మనకి చాలా అనేకమైన మెంటల్ ప్రాబ్లమ్స్ అవి ఫేస్ చేయాలి తప్పనిచ్చి. దానివల్ల యూస్ఫుల్నెస్ అయితే ఏమి లేదు. సో ఎంత షార్ట్ అండ్ బ్రీఫ్ పీరియడ్ అయితే అది చూసుకోండి మీరు. ఎంత లాంగ్ అండ్ ఇది లెంతీ పీరియడ్ అయితే మీరు అది ఇట్స్ వెరీ టూ మచ్ డేంజరస్ ఫర్ యువర్ హెల్త్. సో అదొక పాయింట్ అండి. అండ్ మీరంతా మీరు ఎప్పుడు సప్రెస్ చేసుకోవద్దండి. నేను ఎందుకు ఇలా ఉన్నాను, నేను ఎందుకు ఇంకా దీనిలోంచి బయటికి పోదాం అనుకున్నా నా వల్ల అవ్వట్లేదు. మీలాగా చాలా మంది ఉన్నారండి బయట, మిలియన్స్ ఆఫ్ పీపుల్. సో వీ మస్ట్ బ్రేస్ అవర్ సెల్ఫ్. సో యూ మస్ట్ బ్రేస్ యువర్ సెల్ఫ్ అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్. అంటే మీరు ధైర్యంగా ఉంది, యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఇట్. మీరు మనసు గట్టిగా పెట్టుకొని ఏదైనా ఛాలెంజ్గా తీసుకొని మీరు ఓవర్కమ్ అవ్వాలి. అదొక పాయింట్ అండి. ఇంకొకటి ఏంటంటే ఇది జస్ట్ లైక్ మన అడిక్షన్స్, వేరే రకమైన అడిక్షన్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, చాలా వేరియస్ టైప్స్ ఆఫ్ అడిక్షన్స్ ఉంటాయి. అలాగే ఇది ఒక టైప్ ఆఫ్ అడిక్షన్. మనం దీని నుంచి బయటికి రావడం కూడా అది కొద్దిగా లాంగ్ పీరియడ్ అయినప్పటికీ కూడా మనం వచ్చేస్తాం బయటికి లాంగ్ పీరియడ్ నుంచి బయటకు వచ్చేస్తాం. బట్ ఇట్ టేక్స్ టైం. మీరు ఇమీడియట్ గా రావాలని ఏం లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు డ్రింకింగ్, స్మోకింగ్ అనేది అంత ఈజీ కాదండి. బయట మీరు అబ్జర్వ్ చేస్తే పీపుల్ వాళ్ళు అంత ఈజీగా మానుకోరు. ఇది కూడా జస్ట్ లైక్ అదొక టైప్ ఆఫ్ పార్న్ అనేది, అడిక్షన్ అనేది అంతా అలాగే. సో యూ హ్యావ్ టు స్టే స్ట్రాంగ్ అండ్ బీ పేషెన్స్ అండ్ దేర్ మస్ట్ బి ఎ విల్. నేను ఓవర్కమ్ అవ్వగలను అని ఒక నాకు ధైర్యం. ఇట్స్ యూ హ్యావ్ టు బి బ్రేవ్ అన్నమాట. సో అదొకటండి.
నేను చూడండి, మీకు ఎలాగో నేను చెప్పినట్టు నేను ఒక విక్టిమ్‌నే అండి దాంట్లో. ఇట్స్ నేను from very long years I have been in this stage, but now I'm on the road to recovery. మీరు అది ఒకసారి బయటకు వచ్చాక మీరు వెరీ వెరీ హెల్తీగా ఫీల్ అవుతారు. అండ్ యూ విల్ ఆల్వేస్ స్టే పాజిటివ్ విత్ ఎవ్రీబడి, ఎస్పెషల్లీ ఉమెన్. యూ విల్ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్ అండ్ హెల్దీ రిలేషన్షిప్, అండ్ మోర్ ఓవర్ you will have very very dignified and courteous personality. సో మీకు అలాగా మీకు చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి దీని నుంచి బయటికి రావడం వల్ల. సో మనకి ఒకటే ఏంటి అంటే దీని నుంచి మనం బయటికి వచ్చే వే ఒకటి మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ వే అనేది మనం స్టిక్ అయి ఉండాలి. అఫ్ కోర్స్ మనం మళ్ళీ రీలాప్స్ అవ్వడం అనేది అది ఇట్స్ కామన్ థింగ్. అదే పెద్ద మీరు అనుకోద్దండి మీరు నేను ఇలాగ అయ్యానని. ఇట్స్ వెరీ కామన్ థింగ్. బట్ మళ్ళీ యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్వేర్ వన్ ఓన్లీ. యూ హ్యావ్ టు స్టిక్ ఇన్ టు సమ్ అదర్ వే అండ్ యూ హ్యావ్ టు యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ విత్ డిటర్మినేషన్. అండ్ ఆఫ్టర్ ద పీరియడ్ యూ హ్యావ్ టు again continue with some other habit. సో దానివల్ల అలాగలా కంటిన్యూ అవ్వడం వల్ల మీరు దాంట్లో మీకు ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. సో ఇదేంటి అంటే పార్న్ అడిక్షన్ అనేది ఇప్పుడు మనకి చాలా ఇట్స్ వెరీ వెరీ డిసప్పాయింట్మెంట్ టు సే ఏంటంటే మనం ప్రెసెంట్ లో జనరేషన్ లో ఉన్నప్పటికీ ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్ అండి. సో మనం నేను సోషల్ మెసేజ్ ఏంటంటే దీంట్లో మన మన అర్త్ లో ఎంతమంది అయితే హ్యూమన్స్ ఉంటారో వాళ్ళందరికి చెప్పే ఏంటంటే మనం ఒకసారి మనం ఈ ప్రెసెంట్ జనరేషన్ లో వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ టు అవర్ సెల్ఫ్స్. అంటే మనమంతకు మనమే రెస్పాన్సిబుల్ గా తీసుకొని మనమే మనలో మనం చేంజ్ తీసుకొని, సో వీ హ్యావ్ టు చేంజ్ విత్ అవర్ సెల్ఫ్స్ సో దట్ మనతో పాటు చేంజ్ బయట వాళ్ళకి వస్తుంది. సో ఈ చేంజ్ అనేది ఫస్ట్ మనలో మనం చేంజ్ చేసుకొని, సో మిగతా వాళ్ళ టైంలో నెక్స్ట్ టైము మన సొసైటీకి అలాగ మనం మెసేజ్ చేసి సో మనం అలాగ మనం ప్రయత్నిద్దామండి. సో ఇది ఎవరికైతే నేను చాలా మంది కొంతమందికి ఇట్స్ నాట్ అన్ అడిక్షన్, బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ దేర్ ఆర్ మెనీ పీపుల్ విత్ సఫరింగ్ విత్ అడిక్షన్. సో మనం నేను వాళ్ళకి చెప్తున్నాను. అలాగే ఇట్స్ ఆల్సో అప్లికబుల్ ఫర్ మీ ఆల్సో. ఐఎమ్ ఆల్సో ఇన్ ద రోడ్ టు రికవరీ. సో మనం ఏంటంటే వీ హ్యావ్ టు, నేను ఒకటే మాట ఫైనల్ వర్డ్స్ ఏం చెప్తానంటే, వేర్ దేర్ ఈస్ ఎ విల్ దేర్ ఈస్ ఎ వే. సో కీప్ ఎ ట్రస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ బీ డిటర్మైన్డ్ ఇన్ యువర్ గోల్. సో అదండి నా ఫైనల్ వర్డ్స్. సో పార్న్ అడిక్షన్ అనేది వీ హ్యావ్ టు ఇరాడికేట్ టోటల్లీ. మనం అవి ఎలాగ ఎంత ఉన్నా కూడా మన సోషల్ మీడియాలో ఎంత అవి అబ్జర్వ్ చేస్తున్నా కూడా మన మైండ్ దాని మీద ఎప్పటికైనా ఆ పాజిటివ్ తప్ప మనం నెగిటివ్కి వెళ్ళేసి మనం మళ్ళీ స్క్రీన్స్ పైన చూసి మళ్ళీ దాన్ని ఎక్కువ టైం ఎంకరేజ్ చేసి అదంతా మనం తీసేసి ఓన్లీ ఇట్ ఈస్ జస్ట్ యాజ్ ఎ థింగ్ అన్నట్టు చూసుకొని, ఇట్స్ అ వెరీ న్యాచురల్ థింగ్ అని చూసుకొని అది మనం వదిలేసాం అనుకోండి, అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ అ పాజిటివ్ థింగ్, బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వీ హ్యావ్ టు ఇరాడికేట్ ఇట్ విత్ పాజిటివ్ వే అండ్ వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్స్ అండి. సో నేను అది ఒకటి. సో దిస్ ఇస్ టుడేస్ టాపిక్ అండి. మీరు ఇంకేమన్నా కామెంట్స్ పెట్టాలనుకుంటే ఈరోజు పెట్టండి, నేను కామెంట్స్కి రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ శంకర్ సైనింగ్ ఆఫ్.